ఒకటి మాత్రం గుర్తుంచుకో, బయటికి వెళ్ళేటప్పుడు మనం చాలా అలంకరించుకుంటాం. మొగుడు వస్తున్నాడు అనేసి మాత్రం మోగనము పట్టేస్తాం. వీడి మొహానికి మళ్ళీ అలంకారం ఎందుకు? అందువల్లే సంసారాలు బాగుంటాయి. ఇంకా అలంకారం భర్త కోసం, వీధిలో వాళ్ళ కోసం. వీధిలో కడితే గంట మేకప్ పోతారు ఒక్కొక్కడు. ఇంట్లో కూర్చుంటే మాత్రం బొడినీటి వేసుకుని కూర్చోడబెట్టు. ఉదయం 9 అయినా సరే, మధ్యాహ్నం 2 అయినా సరే. ఇంట్లో ఉండేసరికి ఎందుకమ్మా వేషం పట్ల అశ్రద్ధ? మగవాళ్ళకైనా సరే, ఆడవాళ్ళకైనా సరే. మగాడైనా సరే ఇంట్లో ఉంటే శుభ్రంగా తెల్లటి పంచి ఎర్రంచు కట్టి శుభ్రంగా జబ్బలేని పని వేసేసి కింగ్ అన్నట్టుగా ఉండాలి కుర్చీలో కూర్చుని. వీడు నా మొగుడు అన్నట్టుగా. అసలు పేడ మొహం వేసుకుని 10 రోజులు బట్టి వేసిన అదే బనీని మళ్ళీ వేసి చీకిపోయి వాసన కొట్టుకుంటూ ఒక అడలుంగి ఒకటి తొడిగి అది మళ్ళీ గుండ్రంగా కుట్టేసి మధ్యలో పైనుంచి కిందికి కింద నుంచి పైకి అదే తొడిగేసి ఇలా ఉంటే ఆడాళ్ళకి ఆకర్షణ ఏముంటుందండి? చూసుకో మొహం చూడు అమదం మొహం వాడండి. ఏమైనా ఉంటే కదా ఆకర్షణ. ఇంట్లోనే దాంపత్య బంధం బాగుండాలి అంటే ఎంతసేపు పురుషుడు భార్యను ఆకర్షించే విధంగా, స్త్రీ పురుషుణ్ణి ఆకర్షించే విధంగా ఉండాలి. ఆకర్షణ లేకపోతే బంధం ఎలా ఉంటుంది?